అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో దేశంలోనే రెండవ సరస్వతీదేవి ఆలయంగా బాసర పుణ్యక్షేత్రం అలరారుతోంది. గోదావరి నది ఒడ్డున ఆధ్యాత్మిక వాతావరణంలో కొలువు తీరిన ఈ అమ్మవారి క్షేత్రం నిత్యం పూజలందుకుంటూ ఉంటారు. పురాణాల ప్రకారం వేదవ్యాస మహర్షి తపస్సు చేసే జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది. వేదవ్యాసుడు నదిలోంచి 3 గుప్పెళ్ల ఇసుకను తీసుకువచ్చి సరస్వతి, లక్ష్మి, మహాకాళి దేవతామూర్తులను ప్రతిష్ఠించాడు. చాళుక్య రాజులు ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. సరస్వతి ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. జిల్లా కేంద్రం నుంచి 70 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్ నుంచి 205 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి నిత్యం మహారాష్ట్ర, నిజామాబాద్, నాందేడ్, ధర్మాబాద్ ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. రైలు మార్గం ద్వారా కూడా ఈ బాసరకు చేరుకోవచ్చు. వేదవ్యాస మహర్షి గోదావరి నది నుంచి 3 గుప్పెళ్లతో ఇసుకను తెచ్చి 3 విగ్రహాలను తయారు చేశాడు. ఇక అప్పటి నుంచి వ్యాసపురి, వ్యాసర, అటు నుంచి బాసరగా మార్పు చెందింది. ఇక్కడ వ్యాస నిర్మితమైన ఇసుక విగ్రహాలను పసుపు రాసి అలంకరించి పూజలు చేస్తూ ఉంటారు. ఇసుకతో ఏర్పాటు చేసిన విగ్రహాలు ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం విశేషం. ఇక విగ్రహాలపై ఉన్న పసుపును భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. ఈ ప్రసాదం వల్ల విజ్ఞానం లభిస్తుందని భక్తుల విశ్వాసం. దీన్ని బాండారా అని అంటారు. వాల్మీకి మహర్షి ఇక్కడ రామాయణం రాయడానికి ముందు సరస్వతీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి రామాయణం రాశారని మరో ప్రతీతి. ఈ గుడికి సమీపంలోనే వాల్మీకి మహర్షి సమాధి, పాలరాతి శిల్పాలు ఉన్నాయి. ఈ గుడికి దగ్గరగా ఒక గుహ ఉంది. ఈ గుహపై మాలుకుడు అనే మహర్షి తపస్సు చేసినట్లుగా చెబుతారు. ఇక్కడ ఉన్న ఒక పెద్ద రాతిగుండును తడితే మరొక వైపు ఒక్కో శబ్దం వస్తుంది. ఈ రాతిగుండు లోపల సీతమ్మ వారి నగలు ఉన్నట్లుగా స్థానికులు చెప్తూ ఉంటారు. ప్రధాన దేవాలయాన్ని చాళుక్యుల కాలంలో నిర్మించినట్లు ఆధారాలు లభించాయి. మందిరం లోపల శిల్ప సంపద లేకపోయినా పరిసరాలు ప్రశాంతంగా ఉంటాయి. ప్రధాన దేవాలయానికి తూర్పు భాగంలో దత్తమందిరం కూడా ఉంది. దత్తపాదుకలు, మహాకాళీ దేవాలయం, వ్యాస భగవానుని విగ్రహం ఇక్కడ ఉన్నాయి. మాఘశుద్ధ పంచమి నాడు సరస్వతీదేవి జన్మదినోత్సవాన్ని ఘనంగా చేస్తారు. వసంత పంచమిని ఎంతో వైభవంగా ఘనంగా జరుపుతారు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.